ఒకప్పుడు బీఆర్ఎస్లో ఎంపీ సీట్లు అనగానే పోటీ పడేవారు నాయకులు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇస్తాము అన్నా కూడా వచ్చేవాళ్ళు లేరు. మొన్నటి వరకు ఎగ్జాంపుల్ తీసుకుంటే మల్లారెడ్డి గారిని తీసుకున్నారు. ఆయన చేస్తారు అని అనుకున్నారు, కానీ విత్డ్రా అయిపోతున్నా అన్నారు. ఎందుకు అలా జరుగుతుందంటారు? అసలు అది చాలా శుద్ధ తప్పండి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వచ్చి ఏదో వార్తలు క్రియేట్ చేస్తూ ఉన్నారు, కానీ ఈ వార్తలు క్రియేషన్ కాకుండా మా పార్టీలో పోటీ ఉంది. ఇవాళ మల్కాజ్గిరి ఎంపీగా మేము చాలామంది మేము అడిగినాం, వేరే వాళ్ళకి ఇచ్చినారు. అన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు పోటీ ఉంది. పోటీ ఉండి అందులో అడ్జస్ట్ కాని వాళ్ళు బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. మాకు టికెట్ రాదేమో అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉంది కదా కాబట్టి మేము అందులుంటేనే బాగుంటుంది అని చెప్పి కొంతమంది ఆ రకంగా వెళ్ళిపోయిన వాళ్ళే. కానీ మా పార్టీలో పోటీ చాలా పోటీ ఉంది. అసలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నాయకుడు నిర్ణయాలు తీసుకోవడానికి అనేక కోణాలు పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది. ఎంతమంది గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా నేనైతే అంటే వాస్తవం ఒక కరెక్ట్గా చెప్పాలంటే ఇలా పోల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ పార్టీ చేసుకోగలుగుతుంది కాబట్టి, లేదా కేంద్ర ప్రభుత్వం కొంత మేరకు పోల్ మేనేజ్మెంట్ చేస్తారు కాబట్టి, వారు అధికారంలో ఉన్నారు కాబట్టి మేము ఒక 12 నుంచి 14 సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఓకే. సో డెఫినెట్గా మీరు చూడండి రిజల్ట్. అప్పుడే కరెంటు సరిగా వస్తలేదు, అప్పుడే రైతులకి సరిగా రైతు బంధు ఇవ్వలేదు, రైతు రుణమాఫీ కాలేదు, వీరిచ్చిన హామీలన్నీ ఏమీ చేయలేదు. ప్రజలు వెంటనే అంటే అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి ఒక బియ్యం గింజ చాలు చూడడానికి. ఆ రకంగా ఇవాళ వీరి వ్యవహార తీరు ఆల్రెడీ బట్టబయలైంది. ప్రజలందరూ కూడా ఈరోజు మూకుమ్మడిగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే బాగుంటుంది, అయ్యో మనం మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామనే ఫీల్ అండర్ గ్రౌండ్లో చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా 12 నుంచి 14 సీట్లు గెలుస్తాం. ఓకే. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గేట్లు ఓపెన్ చేసాం, ఇక స్టార్ట్ చేయబోతున్నాం అన్నారు. అంటే ఏ కాన్ఫిడెంట్తో అన్నారు ఆ వ్యాఖ్యల్ని? బీఆర్ఎస్ బలహీనపడిందనా లేకపోతే కాంగ్రెస్ బలపడిందనా? ఆయన మొదటి నుంచి మైండ్ గేమ్ ఆడడంలో దిట్ట. నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు నిజంగా ఏజ్ ఓల్డ్ పార్టీ అయితే, నిజంగా మీరు ప్రభుత్వంలో ఉన్నట్టు అవుతే, మీ పార్టీ నిజంగా నిండుగా మీ దగ్గర కార్యకర్తల్ని సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు నాయకులు ఉంటే, మీ పార్టీలో నాయకులు అవైలబుల్ ఉంటే మా వాళ్ళని తీసుకొని వాళ్ళకు వెంటనే టికెట్లు ఇవ్వడానికి అర్థమేముంది? ఇలా రంజిత్ రెడ్డి గారు ఈరోజు వచ్చినారు, మీరు టికెట్ ప్రకటించినారు. మా సునీత లక్ష్మారెడ్డి గారు మా పార్టీలో మహేందర్ రెడ్డి గారు ఉండే, వారు రాగానే టికెట్ ఇచ్చినారు. అంటే మీ పార్టీలో క్యాండిడేట్సే లేరా? అసలు కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్గా ఈరోజు దానం నాగేందర్ పేరు సికింద్రాబాద్కి వినిపిస్తూ ఉంది. అంటే ఇంతమందిని కోకొల్లలు అసలు మీ దాంట్లో పార్టీలో అసలు క్యాండిడేట్లే లేనట్టుగా మొత్తం టీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలకు ఇవాళ అందియగలిగింది ఒక నాయకత్వాన్ని రూపొందించి అని అనుకోవచ్చు కదా. ఒక పరిశ్రమలో ఇవాళ ఉత్పత్తి జరిగితే ఇంతమంది నాయకులను తయారు చేస్తే 2 పార్టీలు అందియంగా మళ్ళీ మా పార్టీకి వెళ్ళి నిలబడడానికి అనేక మంది ఉన్నారు. అంటే ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, కొంతమంది అవకాశవాదులు వెళ్ళిపోవచ్చు గాక, కొంతమంది కృతజ్ఞతాభావం లేని వెళ్ళిపోవచ్చు గాక, కొంతమంది వ్యాపారాల నిమిత్తం వ్యాపార అభివృద్ధి నిమిత్తమే మాత్రమే పోతా ఉన్నారు. అది రేపు ప్రజలు తెలుసుకుంటారు. నేను దయచేసి ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, పార్టీలలో ఇటువంటి జంపింగ్ జపాంగ్లను కానీ, లేదా పొద్దుతిరుగుడు పూలను కానీ, లేకపోతే వ్యాపారమే పరమావధిగా ఉన్నటువంటి రేపు నిలబడ్డటువంటి వాళ్ళని, 100 కోట్లు ఉన్నటువంటి వాళ్ళని, అటువంటి వాళ్ళని అసలు గెలిపియకండి. ఉన్నత విద్యావంతులని, ఇవాళ డబ్బు లేకుండా ఎవరైనా నిలబడితే వాళ్ళు వ్యక్తులను చూసి ఓట్లేయండి అని చెప్పి నేను పిలుపునిస్తూ ఉన్నా ఈరోజు. సో ఎందుకంటే కొంత మేరకు ఒత్తిడి మేరకు ఆ రకంగా జరుగుతూ ఉంటుంది. ఇవాళ వాళ్ళు హైప్ను క్రియేట్ చేసుకొని మేము ఉన్నాము అని చూపించుకోవడానికి మాత్రం కాంగ్రెస్ వ్యవహారం చేస్తుందంటే ఇవాళ గెలిచి లాభం ఏంది? వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేం లాభం? వారి పార్టీ చెప్పండి, వారి పార్టీలో మెంబర్షిప్ తీసుకొని వాళ్ళ పార్టీకి సర్వీస్ ఇచ్చిన వాళ్ళని ఒక్కరిని ఇవ్వలేకపోతున్నారు. పోనీ ఇవ్వకపోగా టీఆర్ఎస్ కాకుండా ఎవరైనా న్యూట్రల్స్ అట్రాక్ట్ అయిపోయినారా? వాళ్ళు కూడా లేరు కదా. సరే వారి పార్టీ మంచిదనో లేకపోతే ప్రభుత్వం ఉందనో న్యూట్రల్స్ అనేక మంది ఉంటారు, అనేక రంగాలలో ఫేమస్ అయిన వాళ్ళన పోతున్నారా? వాళ్ళు లేదు. 2 పార్టీలు కూడా ఇవాళ బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి వారి పార్టీలో ఎంపీలకు పోటీ చేసే సత్తా ఉన్న నాయకులు లేకనే ఇవాళ బేలతనంతో ఇవాళ మా పార్టీ వాళ్లకు పిలిచి కండువలు కప్తా ఉన్నారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి అయితే మంచిది కాదు. అంటే పక్క పార్టీ వాళ్ళు పిలుస్తున్నారంటే యువతల పార్టీ వాళ్ళు కూడా వెళ్ళే అవకాశం ఉంటేనే పిలుస్తారు కదా. పార్టీకి వీర విధేయులుగా ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ బొంతు రామ్మోహన్ గారు కానీ ఎంతో వీర విధేయగా ఉన్నారు, కానీ పార్టీ పట్టించుకోకపోవడం వల్ల వెళ్ళారా లేకపోతే ఏంటంటారు? రీజన్స్ ఏంటంటారు? వారు కొంత అసహనానికి గురై ఉండొచ్చు, వారి అవకాశాలు ఏదైతే అంబిషన్స్ ఉన్నాయో అవి తీరకపోయి ఉండొచ్చు, కారణం ఏదైనా ఉండొచ్చు కదా. ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు నేనేమంటానంటే ఆయన నా తోటి ఉద్యమకారుడు, వారు గణనీయంగా వారు అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటాను, వారు ఎంపీ ఎమ్మెల్యేలుగా రాణించాలని కోరుకుంటాను.
సో ఎంతోమందికి వస్తుంది. ఇవాళ రేపు సడన్గా పార్టీలు మారిన వాళ్ళకి, తెలంగాణ గురించి పోరాటం చేయని వాళ్ళకి అనేక మంది కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు అయినారు. వారికంటే వారు బెటరే, ఎక్కడున్నా సరే మంచి జరగని తప్పేం లేదు, సమాజానికి తెలంగాణ పోరాటానికి పనిచేసినారు. కానీ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఆ పార్టీకి మా వాళ్ళు పోతే తప్ప దిక్కు లేదు అంటున్నాను నేను. మీరు ఒరిజినల్గా చెప్పండి, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి మా వాళ్ళు పోతేనే ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయి? ప్రభుత్వానికి వచ్చింది, మళ్ళా అనేక సంవత్సరాలుగా పార్టీ ఉంది కదా. అంటే కనీసం ఎంపీ ఎమ్మెల్యేలు పోటీ చేసుకునేటటువంటి ఒక 17 మంది పట్టుమని వాళ్ళ పార్టీలో లేరన్నట్టే కదా ఒరిజినల్గా. ఇవాళ మా వాళ్ళు పోకపోయి ఉంటే, ఇవాళ మా గవర్నమెంటే వచ్చి ఉంటే, ఇటువంటి అవకాశవాదులు పోకపోయి ఉంటే వాళ్ళ క్యాండిడేట్లే లేరు. అంటే ఆ పార్టీల యొక్క బేలతనం, ఆ పార్టీల యొక్క నాయకులని నిర్మాణం లేకపోవడం, ఆ నాయకులను తయారు చేసుకోలేకపోవడం అనేది ఈ రాజకీయ ఇటువంటి ఫిరాయింపులకు మార్గానికి దారితీస్తూ ఉంది. కేసీఆర్ రాజకీయ చాణక్యుడు అంటారు. అంటే రాజకీయ ఎత్తుగడులు వేయడంలో దిట్ట అంటారు. మరి ఇలా నీరు గారిపోయిన నిరుత్సాహంతో ఉన్న క్యాడర్ని ఎలా బలోపేతం చేస్తున్నారు, ఎలా బూస్టింగ్ ఇస్తున్నారు ఇప్పుడు? ఫస్ట్ నేనేమంటున్నానంటే నిరుత్సాహం అనేది టీఆర్ఎస్ పార్టీలో తక్కువ ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఉంది, ఓన్లీ అధికారంలోకి వస్తే 4 పైరోలు చేసుకోవచ్చు, 4 సీట్లు వస్తాయనో వారి పార్టీ నాయకులకు ఉండొచ్చు కాక. మాకేందంటే అసలు తెలంగాణ వస్తుందో రాదో, లేదా తెలంగాణ వచ్చినాక మాకు పదవులు వస్తాయో రావో అనేది మేము ఎప్పుడు కూడా ఆలోచన చేయలే. ఇందులో ఉన్న వాళ్ళంతా సాక్రిఫైస్ అండ్ సుసైడ్ స్క్వాడ్. టీఆర్ఎస్ పార్టీకి ఉన్న కార్యకర్తలు సుసైడ్ స్క్వాడ్. సో వారు పదవులు రాకపోని, లేదా తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు పోరాడినాం, ఈరోజు ఈ పార్టీ ఉంటేనే ఏ కాంక్షల గురించి ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నారో, ఏ అభివృద్ధిని కాంక్షించి తెచ్చుకున్నారో అది టీఆర్ఎస్ పార్టీకి మాకు అవగాహన ఉంది కాబట్టి మేము చేయగలుగుతాం. కాబట్టి మమ్మల్ని ప్రజలు ఆరాధించినారు కాబట్టి దశాబ్ద కాలం పాటు ఆషామాషి కాదండి, ఒక పార్టీ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత 2 టర్ములు ఎన్నుకున్నారు. సో కాబట్టి ఇటువంటి పార్టీలో ఉన్నటువంటి మాకు ఫస్ట్ మీరు అనేటటువంటి నిరాశనే లేదు. కాకపోతే ఇప్పుడు ఓటమికి గల కారణాలను వెతుక్కొని రేపు విజయం వైపు నడవడానికి కావాల్సినటువంటి చాణక్యనీతిని రూపొందిస్తారు మా నాయకుడు. తప్పకుండా ఆ రకంగా మేము విజయాన్ని మళ్ళా వస్తాం. మీరు చూడండి, రేపు కనుక మేము ఎంపీలలో మేము మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మళ్ళీ ఈ పార్టీలో అధికారంలో ఉన్నా మళ్ళీ మా పార్టీలకు ఇది ఉంటుంది. కానీ దయచేసి మా పార్టీ కూడా ఇటువంటి వాళ్ళని దూరం పెట్టాలి. ఇక అసలు ఇటువంటి వ్యాపారవేత్తల్ని, పెట్టుబడిదారులని, ఈ అవకాశవాదులని మొత్తం ఫిల్టర్ చేసి పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళని మా కేసీఆర్ గారు ఇప్పుడు తయారు చేస్తారు. మీరు చూడండి, ఆ రకంగా రాబోయే కాలంలో పార్టీ మంచి పటిష్టంగా తయారవుతుంది. రైట్.